అరుణాచలం ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో కూడా సాక్షాత్తు పరమశివుడే దర్శనమిస్తాడు. అలాంటి అద్భుతమైన ప్రాణం ఈ పేరులో ఉంది. ఇక అరుణాచలం అంటే గుర్తుకు వచ్చేది అరుణాచల శివ. తమిళనాడు రాష్ట్రం అరుణాచలంలో కొలువై ఉన్న పంచభూత లింగాలలో అగ్నిలింగం ఈ అరుణాచల ఆలయంలో ఉంది. అరుణాచల గిరి ప్రదర్శన ఒక గొప్ప అదృష్టం. అలాగే అరుణాచల మహత్యం. అరుణాచల అనే మంత్రం నమశివాయ అనే మంత్రం కంటే 3 కోట్ల రెట్లు ఎక్కువైంది. ఒక్కోసారి భగవాన్ ఇలా అన్నారంట, అరుణాచల అనే మహామంత్రం ఇది నమశివాయ అనే మంత్రం కంటే 3 కోట్ల రెట్లు ఎక్కువైంది అని. 3 కోట్ల సార్లు నమశివాయ అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి అరుణాచల అని స్మరిస్తే అంత పుణ్యం వస్తుంది అన్నమాట. ఇది ఎట్లా సాధ్యమని ఒకరు భగవాన్ని ప్రశ్నించారంట. భగవాన్ ప్రసన్నంగా, అదా మీ సందేహం, అరుణాచల శివ అనేది జ్ఞాన పంచాక్షరి, నమశివాయ అనేది యోగ పంచాక్షరి. ఇది నేను చెబుతున్నది కాదు, స్కంద పురాణంలో కూడా రాయబడి ఉంది అంటూ తన పక్కన ఉన్న స్కంద పురాణం తీసి చదివారంట. సన్నిధి అంతా గంభీరంగా మారింది. అప్రయత్నంగానే అందరి హృదయంలో అరుణాచల అనే మంత్రం అప్రయత్నంగా కదిలిందంట. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం. తమిళంలో దీనిని తిరువన్నమలై అని కూడా అంటారు. పురాణ గాథ. శివుడు బ్రహ్మ విష్ణువులను పరీక్షించడానికి ఒక పెద్ద అగ్నిస్తంభంగా రూపొందాడు. వారిద్దరూ దాన్ని ఆది అంతం కనుక్కోలేకపోయారు. అనంతం శివుడు ఆ అగ్నిస్తంభాన్ని కొండగా మార్చాడు. అదే అరుణాచలం. అరుణాచలేశ్వరుడు అగ్నిలింగేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. అలాగే గిరి ప్రదక్షిణ. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు విశేష ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ మార్గం 14 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.